హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వీడియో ఏంటి అంటే పాలల అమావాస్య పులుసు అనమాట. ఎలా చేయాలో ఏమిటో చూపిద్దాం. దానికోసం ముందైతే ఇన్ని ధనియాలు అయితే ఫ్రై చేసుకుంటున్నాను. ఈ ధనియాలు మంచి రోస్ట్గా ఫ్రై అయింది అంటే ఇవ్వండి జీలకర్ర, మెంతులు ఇందులో పావు వంతు అనమాట వేసుకోవాలి. అలాగే ఇన్ని ఎండుమిరపకాయల్లో సగం ఎండుమిర్చి అయితే పడుతుంది. దీనికి కాస్త మసాలా దినుసులు ఎక్కువే పడుతుంది అన్నమాట. సో అందుకని చెప్పి అన్నీ ముందైతే ఫ్రై చేసుకుందాం. ఫ్రై చేసుకున్నాక పొడి చేసుకోవాలి. ఇగండి ఆనపకాయ, ఫుల్ ఆనపకాయ, ఇన్ని వంకాయలు చూడండి. ఇంక ఇక్కడ ఉన్నాయి. ఇంకా ఎర్రదుంప, సారకంద, చామ, చిక్కుడుకాయలు, చింతకాయలు, ఇది పొట్లకాయ, ఆనపకాయ, ఇగోండి గుమ్మడి ముక్క, ఇంకా కంద, పెండలం, బెండకాయలు, అలాగే ఆకుకూరలు, గోరుచిక్కుళ్ళు, మునక్కాయలు, మొత్తం అన్నీ కలిపేసి ఇవన్నీ ముక్కలు కట్ చేసేసుకొని అన్నీ మొత్తం మనం ఈ సైజులోని పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకొని అవంతా పులుసు కోసం రెడీ చేసుకుందాం. ఇగోండి ముక్కలన్నీ ఇలా ముందైతే తపాల్లో వేసుకొని ముందు ఉడకబెట్టడానికి పెట్టుకుంటాం. పెట్టాక అప్పుడు ఇందులో చింతపండు పులుసు అన్నీ పడతాయి. ఇంకా మిగతా ముక్కలు ఇన్ని ఉన్నాయి ప్రస్తుతానికైతే ఇవి. అయితే ఇందులో ఇంగ్లీష్ కూరలు అంటే ఇప్పుడు మనకి క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ, టమాటో కానీ ఇలాంటివి ఏవి వేయకుండా కేవలం పాత కూరలతో మాత్రమే ఈ పులుసు పెడతాం అనమాట. ఈ వాటిల్లో ఏ ఒక్కటి కూడా వేయము. ఇవ్వండి ఇలా గోరుచిక్కుళ్ళు, చింతకాయలు ఇవన్నీ మొత్తం వేస్తున్నాం. కానీ క్యారెట్ కానీ, బంగాళదుంప కానీ, ఇంకా టమాటో కానీ వేయమన్నమాట. ఇదిగోండి ఇలా ముందైతే ముక్కలు ఉడకబెట్టడానికి పెట్టాం కదా, కొన్ని ముక్కలు ఇందులో వేశారనమాట. అన్నీ ఒక దగ్గర అయితే మొత్తం ఎక్కువ కదా పట్టదని చెప్పి 2 దగ్గరలో అయితే వేసాము. ఇదిగోండి ఇక్కడైతే తిమ్మనం కోసంకి మరుగుతుంది. కొబ్బరి ముక్కలు, బెల్లం, ఇందులో పిండి ఇంకా ఆనబెట్టుకుంటే అయిపోయినట్టే. ఇదిగోండి ఇది బూరెలు చుట్టుకొని ఇంకన్నీ ఇది మొత్తం మిక్స్ చేసుకొని బూరెలు చుట్టుకోవాలి. ఇందాక మనం ఫ్రై చేసుకున్నాం కదా ఎండుమిర్చి, ఇంకానేమో 2 టేబుల్ స్పూన్స్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టీ స్పూన్ అంత మెంతులు, అలాగే ఒక పెద్ద బౌల్ అంతా, అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఒక 100 గ్రాములు ధనియాలు మనం ఫ్రై చేసుకుని అది మొత్తం పొడి చేసుకున్నాం అన్నమాట. ఇది అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే ఇది పడుతుంది. ఇదిగోండి ఇక్కడ గారెల కోసం అయితే గ్రైండ్ అవుతుంది. ఇదిగోండి మొత్తం ఇది ఉడికిపోయింది కదా. ఇందాక మనం చేసుకున్న కారం గుండ మొత్తం ఇందులో వేసేయడం అయిపోయింది. మొత్తం ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి పొడి చేసుకున్నాం కదా, మొత్తం అంతా వేసేసాము. ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఇందులో వేసేయడం అయిపోయింది. చింతపండు అయితే కరెక్ట్గా 3/4 కేజీ చింతపండు అయితే పట్టింది దీనికి. ఆ చింతపండు పులుసు అంతా ఇందులో వేసుకుని మొత్తం ఇగోండి ప్రస్తుతానికైతే ఇంకా దగ్గరకు అవ్వాలి. కాస్త ఇగోండి పులుసు మొత్తం కంప్లీట్ అయ్యాక ఇలా వచ్చిందనమాట. మొత్తం 2 కలిపి ఒక దగ్గర వేసేసాక ఇలా వచ్చింది. అయితే దీనికి మళ్ళీ తాలింపు పెట్టుకున్నాం అన్నమాట తిరగమూత. ఎలా అంటే కొద్దిగా వెల్లుల్లి, కాస్త ఎండుమిర్చి, కరివేపాకు, అంతే, మరి ఇంకేం వేయలేదు. ఫుల్గా ఆయిల్ పట్టింది దీనికి. ఇదిగోండి ఇది తిమ్మనం అంటారు కదా, అదే మేమైతే ఆరిద్ది అంటాం దీన్ని నేత ఆరిద్ది అంటాం అనమాట. ఇదిగోండి బూర్లు, గారెలు. అయితే ఈ పులుసుకి ఏంటంటే తొడిమలు తీయకుండా వీటికి ముక్కలు కట్ చేసేయడమే, అలా వేసేయడమే, తొడిమలు తీయమన్నమాట ఈ పులుసు కోసం అయితే. అలానే ఇదిగోండి ఇలా మొత్తం పులుసు అంతా రెడీ అయిపోయింది. ఇంకా పూజ పూర్తి చేసుకోవడం ఇంకా.